ఎమ్మెల్యే బీర్ల ఎల్లయ్య గారి పనితీరు ఎలా ఉందండి? ఎవరి పనితీరు ఎట్లున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంత గ్రూప్ మాట చెప్తుంది కాబట్టి ఆయన కూడా వెనక పడిపోతాడు. మరి ఉండక ఎన్ని మార్కులు ఇవ్వగలరు సార్ కాంగ్రెస్ ప్రభుత్వంకి? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలన్నీ ఒకటి నెరవేరలే. మరి ఎమ్మెల్యే బీర్ల ఎల్లయ్య గారి పనితీరుపై 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి ఎన్ని మార్కులు ఇచ్చినా ఈయనకు ఓటు వేసినా మళ్ళీ అక్కడ కేసీఆర్ ఓడిపోతారు కాబట్టి ఈ బీదలే కూడా వేయరు జనాలు. అదే సార్, ఆయన పనితీరుపై 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? పనితీరు లేదు, ఏం లేదు. మర్యాదకి వెళ్ళి 2 సంవత్సరాలు రోడ్డు పెట్టి ఇంతవరకు చేస్తలేరు. జనాలంతా దుమ్ము వారి చచ్చిపోతారు. మరి 2028 అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకుంటున్నారు? కేసీఆర్ గెలుస్తాడు. మరి 2023 ఎన్నికలలో ఎవరికి సపోర్ట్ చేశారు సార్ మీరు? మీ ఒపీనియన్ చెప్తారా? మేము కేసీఆర్కే చేసినాము. కేసీఆర్కే ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించారు కాబట్టి 1కి 2 4,000 పింఛని, 6,000 లేడీస్కు 2,500 గ్యాస్ పిరి, బండ్లు, స్కూటీలు ఇవన్నీ పిరి అంటే కదా ఆటోలు ఏం చేసిరు, గుద్దిరు కాంగ్రెస్కు. ఈసారి పోతుంది కాంగ్రెస్. మరి ఆలేరుకి సరైన ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరని మీరు అనుకుంటున్నారు సార్? బీర్ల ఎల్లయ్య గారా, కల్లూరి రామచంద్రారెడ్డియా, బూడిద భిక్షమయ్యన్న, గొంగిడి సునీతనా, పడాల శ్రీనివాస? ఇప్పుడు వాళ్ళకు నలుగురిట్లో ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి చేస్తారు జనాలు. మీరెవరికి చేస్తారు సార్? మీరెవరు సరైన ఎమ్మెల్యే అనుకుంటున్నారు? మేమా? మీరు ఇప్పుడు జనాలలో అయితే ఎక్కువ బుద్ధి బుచ్చిమయ్య గౌని అంటారు. మీరు కూడా బూడిద భిక్షమయ్యనే అనుకుంటున్నారా? జనాలు అంటారు కాబట్టి అనుకోవాల్సిందే కదా. మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎవరు కోటేస్తారు సార్ మీరు? టీఆర్ఎస్కే. జనాల మీ మండలి ఏమొస్తుంది మేడం? టీఆర్ఎస్ మొత్తము జనాలల్లో అదే నిండిపోయింది. ఓకే సార్, మీ మండలి ఏమొస్తుంది సార్? బొమ్మల రామారం. మీ వయసు ఎంత అండి? నాది 64. 64. మీ కులం ఏంటి సార్? ఎస్సీ. మాదిగా. నేను పుట్టిన ఈ నేల పేరు మీద రాసుకున్నర ఎప్పుడో నా ప్రాణం. నా వల్ల కానంతా చేస్తర యుద్ధం, నా ఓళ్ళ బతుకుల్లో వెలుగుల కోసం. ఊపిరన్నది ఏమున్నది ఒక్కటే నాకున్నది, కొట్లాడుత ఏమున్నది గడ్డ ఎలిగిపోతది. నేను పుట్టిన ఈ నేల